డియర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు యూనిట్ 1లో సెకండ్ లెసన్ డిస్కస్ చేస్తున్నాం. మీరు వీడియో చూసిన వెంటనే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. చూస్తూనే వింటూనే నేను పీపీటీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసుకోవచ్చు, నోట్ చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పాయింట్స్ వైజ్ సైడ్ హెడ్డింగ్స్ కానీ పాయింట్స్ కానీ నేను పాయింట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తెలుగులో మీరు వింటూ యూట్యూబ్లోనే అది ఉంటుంది కాబట్టి మీరు వీలైతే వెనక్కి ఒకసారి బ్యాక్ వెళ్ళి నా వాయిస్ని మరలా వింటూ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోవాలి. తెలుగులో నేను క్లియర్గా ప్రతి పాయింట్ క్లియర్గా తెలుగులో చెప్తున్నాను. అలా రాసుకుని నోట్స్ తయారు చేసుకోవాలి మీరు ఓన్గా. అలా ప్రతి లెసన్ ఆ వీడియో మీ దగ్గర పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోవడం, నోట్స్ తయారు చేయడం, చదవడం. నేను ఏదైనా అడిగితే దానికి మీరు సమాధానంగా దానికి రెస్పాండ్ అయ్యి పంపించాలి. కాలేజీ తెరిచిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా కలిసిన తర్వాత మీకు నోట్స్ కావాలని ఏది కావాలని ఇస్తాం. అంతవరకు కూడా మీరు మేము చెప్పిన వీడియో లెక్చర్స్ని మీరు వింటున్నప్పుడే నోట్స్ తయారు చేసుకోవాలి. ఓకేనా? సరే, ఈరోజు సెకండ్ లెసన్ అయినటువంటి టాపిక్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ ఆన్ ప్లాంట్స్. ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ ఆన్ ప్లాంట్స్ అంటే మొక్కల మీద కాంతి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అనే లెసన్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్. Light is one of the most important factors determining the growth of plants and the development of vegetation. యాక్చువల్గా మనం మొక్కలు పెరగాలంటే ఏమనుకుంటాం, మనం మొక్కలు స్వయం పోషకాలుగా చెప్తాం. మనం అంటే అవి కిరణజన్య సమయక్రియ జరుపుకొని ఆహారాన్ని స్వయంగా తయారు చేస్తాయి. అవి తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని ఇతర జీవులు వాటి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఆ కిరణజన్య సమయక్రియ జరగడానికి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటి? లైట్. లైట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆ లైటు కాంతి, ఆ కాంతి అనేది కేవలం కిరణజన్య సమయక్రియకి ఉపయోగించడం కాకుండా మొక్కలలో ఎన్ని రకాలుగా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ లెసన్ యొక్క సారాంశం అన్నమాట. ద సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ సస్టైన్స్ ఆల్ లైఫ్ ఆన్ ది ఎర్త్. మనకి లభించే ఎనర్జీ అంతా కూడా, శక్తి అంతా కూడా దానికి ఎక్కడి నుంచి లభిస్తుంది? మనకి సూర్యుడి నుంచే లభిస్తుంది. ఆ సూర్యుడి నుంచి లభించే శక్తితోటే భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల జీవులు మనగలుగుతున్నాయి. ద రేడియేషన్ దట్ పెనిట్రేట్స్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇంతకీ మనకి సూర్యుడి నుంచి వచ్చే రేడియంట్ ఎనర్జీ అనేది, రేడియేషన్ అనేది భూమికి ఏ విధంగా చేరుతుందట? విద్యుదయస్కాంత తరంగాల రూపంలో చేరుతుందన్నమాట. దీస్ వేవ్స్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ రేంజింగ్ బిట్వీన్ 2900 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు 50,000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఆర్ 290 మిల్లీమైక్రాన్స్ టు 5000 మిల్లీమైక్రాన్స్. ఇక్కడ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నేను A⁻0 అన్నట్టుగా రాయాలి. యాంగ్స్ట్రామ్ యూనిట్స్ సింబల్ అది. అయితే నా సిస్టంలో 0 పైన చేర్చడానికి నాకు వీలు కాలేదు. అందుకని ఈ విధంగా ఏ పక్కన 0 కింద మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా A⁻0 అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఏ ఉన్నప్పుడు పైన 0 ఉంటుంది. దీన్ని యాంగ్స్ట్రామ్ యూనిట్స్కి మనం రీడ్ చేస్తాం. అలాగే ఇక్కడ మిల్లీ మైక్రాన్స్ని ఇక్కడ MU అని రాశాను నేను. యాక్చువల్గా M అంటే మిల్లీ, మ్యూ అనేది ఉండాలి. ఇక్కడ MU ఉండాలి. అంటే మ్యూ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అన్నమాట, మ్యూ ఇంచుమించుగా. కానీ ఆ మ్యూ అనే సింబల్ నా సిస్టంలో లేకపోవడంతో U అని రాశాను. ఎందుకంటే దీన్ని MUగా మీరు భావించాలి. అలాగే ఇక్కడ A⁻0గా చూడాలి. దాన్ని యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటారు, ఇదేమో మిల్లీ మైక్రాన్స్ అంటారు. ఓకేనా? ఈ విధంగా మొత్తం సూర్యుని నుంచి లభించే కాంతి యొక్క వేవ్ లెంగ్త్ ఈ విధంగా ఉంటుంది. ద వేవ్ లెంగ్త్ బిట్వీన్ 390 and 700 మిల్లీమైక్రాన్ ఫ్రమ్ ది విజిబుల్ లైట్. యాక్చువల్గా ఈ మొత్తం వేవ్ లెంగ్త్ ఉన్న కాంతిలో మనం చూడగలిగే కాంతి యొక్క వేవ్ లెంగ్త్ ఎంతటా? 390 and 700 మిల్లీమైక్రాన్స్ మాత్రమే.
నెక్స్ట్ ద క్లోరోఫిల్ అబ్జార్బ్స్ ది రేడియంట్ ఎనర్జీ అండ్ ఎఫెక్ట్ ఫోటోసింథసిస్. పత్రాల్లో ఉన్నటువంటి పత్రహరితం అంటే క్లోరోఫిల్ అన్నమాట. అది రేడియంట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసి పీల్చుకొని ఫోటోసింథసిస్ని నిర్వహిస్తుంది అన్నమాట. ఓన్లీ ద రెడ్ అండ్ బ్లూ పార్ట్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ప్లాంట్స్. విజిబుల్ లైట్లో మనకి 7 రకాల కాంతులు ఉంటాయి, విబ్జార్ అంటారు వాటిని. వైలెట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఇండిగో, ఆరెంజ్, రెడ్ అనే 7 రకాల కాంతుల్ని లో మనకి ఇంతకీ మొక్క బాగా ఉపయోగించుకునే కాంతులు ఏంటనమాట, రెడ్ అండ్ బ్లూ మాత్రమే. ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లక్స్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఫోటోమీటర్ ఆర్ లక్స్ మీటర్. ఇందుకే కాంతి తీవ్రతను, లైట్ ఇంటెన్సిటీ అంటే ఏంటనమాట, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే కాంతి తీవ్రత, దాన్ని కొలిచే కొలిచే ఆ ప్రమాణం ఏంటంటే లక్స్ ప్రమాణాల్లో కొలుస్తారు. ఇందుకే ఆ సాధనం పేరేంటి, లక్స్ మీటర్ లేదా ఫోటోమీటర్గా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ విధంగా ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ ఆన్ ప్లాంట్స్. ఈ విధంగా మొక్కల మీద కాంతి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మన పాయింట్స్ పై చూద్దాం. దీంట్లో ఫస్ట్ది ఏంటి, ఫోటోసింథసిస్. సెకండ్, క్లోరోఫిల్ ప్రొడక్షన్. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆన్ స్టోమాటల్ మూమెంట్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఎఫెక్ట్ ఆన్ నంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఎఫెక్ట్ ఆన్ లీఫ్ స్ట్రక్చర్. సిక్స్త్, లైట్ ఇంటెన్సిటీ. సెవెంత్, లైట్ క్వాలిటీ. అండ్ ఎయిత్ వన్, ఎఫెక్ట్ ఆన్ ఫోటో పీరియాడిజం. నైన్త్ వన్, ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ మూమెంట్. 10th point, distribution of plants and vegetation. And the last one, indirectly effect on transpiration, respiration and absorption. ఇప్పుడు 1 by 1 మనం ఈ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫోటోసింథసిస్. వితౌట్ లైట్ మెనీ ఆఫ్ ది ప్లాంట్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ద ఎనర్జీ నీడ్స్ టు గ్రో. కాంతి లేకుండా ఏ విధమైనటువంటి మొక్కలు కూడా ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియను లేదా శక్తిని తయారు చేసే ప్రక్రియను చేయలేవు, అవి వాటిని ఉపయోగించుకుని పెరగలేవు అనేసి దీని యొక్క సారాంశం అన్నమాట. సన్లైట్ ప్రొవైడ్స్ ది ఎనర్జీ దట్ గ్రీన్ ప్లాంట్స్ యూజ్ టు క్రియేట్ షుగర్స్ విచ్ రిలీజ్ ఎనర్జీ ఇన్ టు ది లివింగ్ థింగ్స్. ఈ సన్లైట్ను ఉపయోగించుకుని ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా మనకి పత్రాలలో ఈ చక్కెర అణువులు తయారు చేస్తాయి. ఈ చక్కెర అణువుల నుంచి వచ్చినటువంటి ఎనర్జీనే మొత్తం లివింగ్ థింగ్స్ అన్నీ కూడా ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్, మిగతా జంతువులన్నీ కూడా. ప్లాంట్స్ గెట్ ఎనర్జీ ఫ్రమ్ లైట్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. దిస్ ప్రాసెస్ ప్రొవైడ్స్ విర్చువల్లీ ఆల్ ది ఎనర్జీ యూజ్డ్ బై లివింగ్ థింగ్స్. లైట్ని ఉపయోగించుకుని కిరణజన్య సమీకరణ జరుగుతూ తద్వారా దాని నుంచి వచ్చినటువంటి ఎనర్జీని మొత్తం అన్ని రకాల జంతువులన్నీ కూడా ఉపయోగించుకునే అనేది దీని అర్థం. ఈ విధంగా కాంతి మొట్టమొదటి ప్రభావం మొక్కల మీద ఏ విధంగా మనం చెప్పొచ్చు అనమాట, కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఖచ్చితంగా మొక్కలకు కాంతి అవసరం. ఇది ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ ఏంటి, క్లోరోఫిల్ ప్రొడక్షన్. అంటే పత్రహరితము ఉత్పత్తి జరగాలంటే ఖచ్చితంగా కాంతి మొక్కలకు అవసరము. ఇది రెండో ప్రభావం అన్నమాట. మోస్ట్లీ ప్లాంట్స్ నీడ్స్ లైట్ ఫర్ క్లోరోఫిల్ ప్రొడక్షన్. చాలా వరకు మొక్కలు వాటి యొక్క పత్రాల్లో క్లోరోఫిల్ తయారవ్వాలంటే ఖచ్చితంగా లైటు కావాల్సిందే. మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ప్రొడ్యూస్ క్లోరోఫిల్ ఏ ఇన్ లైట్ and it practically disappears in continued darkness. However, chlorophyll does not develop in response to light in bacteria, fungi and coscuta and some other organisms. యాక్చువల్గా క్లోరోఫిల్ ఏ తయారవ్వాలంటే లైట్ ఖచ్చితంగా ఉండాలి. చీకట్లో క్లోరోఫిల్ ఆటోమేటిక్గా డిజపేర్ అయిపోతున్నాడు. కంటిన్యూగా చీకట్లో ఉన్న మొక్కలు అంతవరకు తయారైన క్లోరోఫిల్ కూడా డిజపేర్ అయిపోతున్నట్టు చీకట్లో ఉంటే కనుక. 2-3 రోజులు చీకట్లో మొక్కను పెట్టేస్తే ఆ పత్రాల్లో క్లోరోఫిల్ అంతా కూడా డిజపేర్ అయిపోతుంది అనమాట. అయినప్పటికీ క్లోరోఫిల్ డస్ నాట్ డెవలప్ ఇన్ రెస్పాన్స్ టు లైట్. కొన్ని రకాల మొక్కలలో లైక్ బ్యాక్టీరియా అంటే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అంటాం, అలాగే కొన్ని రకాల శిలీంధ్రాలు అవి ఆహారం తయారు చేసుకుంటాయి, అలాగే కొన్ని కస్కుటా లాంటి పరాన్న జీవులు, కొన్ని సాప్రోఫైట్స్ పూతికాహార జీవులు, ఇవన్నీ కూడా కాంతి లేకుండానే వాటిల్లో క్లోరోఫిల్ తయారై
వాటిని అవి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి అనేసి దీని అర్థం అనమాట. నిజంగా క్లోరోఫిల్ ప్రొటెక్షన్కి మనకు చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పిక్చర్లో మనకి లీఫ్ యొక్క అడ్డుకోత మనం క్లియర్గా చూడవచ్చు. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్. దీంట్లో మనకి అప్పర్ ఎపిడెర్మిస్ అలాగే లోవర్ ఎపిడెర్మిస్ ఉంటుంది. మధ్యలో మీసోఫిల్ రీజన్ అనమాట. అప్పర్ ఎపిడెర్మిస్లోనూ మొత్తం పత్రాంతరం అన్ని కణాలలో కూడా మనకి ఈ క్లోరోప్లాస్ట్లు అంటే ప్రతి క్లోరోప్లాస్ట్లో మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది మనం స్పష్టంగా చూస్తాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఎఫెక్ట్ స్టొమెటల్ మూమెంట్, అంటే పత్రరంధ్రాల చలనం. అంటే పత్రరంధ్రాల చలనానికి కూడా కాంతి అవసరం అన్నమాట. కాంతి సమక్షంలోనే పత్రరంధ్రాలు మూసుకోవడం కానీ, కాంతి లేనప్పుడు మూసుకోవడం కానీ, కాంతి ఉన్నప్పుడు తెరుచుకోవడం కానీ జరుగుతుంది అన్నమాట. బేసికల్లీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఈజ్ రెగ్యులేటెడ్ బై లైట్. స్టొమాటా ఓపెన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోజ్ ఇన్ డార్క్. చీకట్లో పత్రరంధ్రాలు క్లోజ్ అవుతాయి, మరలా కాంతి పడిన వెంటనే పత్రరంధ్రాలను కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ స్టొమెటల్ మూవ్మెంట్ అనేది కేవలం లైటే కాకుండా ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ విత్ ట్రాన్స్పిరేషన్ అండ్ అబ్జార్ప్షన్. బాష్పోత్సేకం అనే ప్రక్రియ అలాగే నీటి శోషణ అనే ప్రక్రియల మీద కూడా ఈ పత్రరంధ్రాలు తెరుచుకోవాలా ముడుచుకోవాలా అనేది కూడా డిపెండ్ అవుతుంది లైట్తో పాటు. ఇది చూడండి, ఇక్కడ స్టొమాటా ఓపెన్ అయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. రెండు గాడ్ సెల్స్, దాని చుట్టూ ఉన్న సబ్సిడరీ సెల్స్ అనమాట. మధ్యలో స్టొమెటల్ ఓపెనింగ్ అనమాట, స్టొమెటల్ పోర్ అనమాట. ఇక్కడ చూడండి, క్లోజింగ్ స్టొమాటో. క్లోజ్ అయితే కనుక స్టొమాటో పోర్ అనేది ఈ విధంగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఎఫెక్ట్ ఆన్ నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. కాంతి ప్రభావం, 4వ కాంతి ప్రభావం ఏంటంటే మొక్కల మీద హరిత రేణువుల యొక్క సంఖ్య మరియు వాటి యొక్క విస్తరణ అనేది కూడా కాంతి లభ్యతను బట్టే పత్రాలలో ఉంటుంది అనేసి ఇక్కడ మనం 4th పాయింట్గా చెప్తున్నాం. లైట్ హ్యాజ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది నెంబర్ అండ్ పొజిషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. The upper part of the leaf receives full sunlight, has larger number of chloroplasts, which are arranged in line with the direction of light. మనం ఈ ముందు డయాగ్రామ్లో చూసినట్లుగా పత్రం యొక్క అడ్డుకోతలో చూసినట్లయితే the upper part of the leaf has a big number of chloroplasts. ఈ అప్పర్ పార్ట్లో మనకి ఎపిడెర్మిస్ కిందగా మనకు ఒక పాలిసైడ్ టిష్యూ ఉంటుంది, స్తంభాకార కణజాలం అంటాం మనం. ఈ స్తంభాకార కణజాలంలో కణాలు చాలా దగ్గరగా నిలువు వరుసలు అనేక వరుసలు అమరి ఉండి ఎటువంటి ఇంటర్ స్పీసెస్ లేకుండా, కణాంతర అవకాశాలు లేకుండా చాలా థిక్గా అరేంజ్ అయి ఉంటుందన్నమాట. దాంతో ఎక్కువ కణాలు ఉండడంతో ప్రతి కణంలోని హరిత రేణువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఈ అప్పర్ పార్ట్ రీజన్ అంతా కూడా క్లోరోప్లాస్ట్లతో సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే దాని కింద ఉన్నటువంటి స్పాంజీ టిష్యూ, స్పంజి కణజాలం ఏరియాలో చూసినట్లయితే కణాలు అరేంజ్మెంటు లేదా అమరిక అనేది చాలా వదులుగా ఉంటుంది, అంటే ఇంటర్ స్పీసెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి స్పంజి కణజాలంలో ఉన్నటువంటి పత్రరంధ్రాల సంఖ్య ఈ పాలిసేడ్ స్తంభాకార కణావళిలో సంఖ్య కంటే కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అంటే ఇక్కడ డైరెక్ట్గా సన్లైట్ దేని తగులుతుంది, ఈ పైన అప్పర్ పార్ట్గా తగులుతుంది. డైరెక్ట్గా సూర్యకాంతి వచ్చి ఈ అప్పర్ పార్ట్ మీద డైరెక్ట్గా పడుతుంది అన్నమాట. ఆ తర్వాతే డిఫ్యూజన్ ద్వారా ఈ కింద ఉన్నటువంటి స్పంజి కణజాలం మీద పడుతుంది కాంతి, అంటే విసరణ ద్వారా ఇక్కడ కాంతి దీనికి లభిస్తుంది అన్నమాట. అందువలన కాంతి లభ్యతను బట్టి పై భాగంలో పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువగాను, ఈ కింది భాగంలో పత్రరంధ్రాల సంఖ్య చాలా తక్కువగాను ఉంటుందనేసి మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇన్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ గ్రో అండర్ షేడ్, క్లోరోప్లాస్ట్స్ ఆర్ ఫేవర్ ఇన్ నెంబర్ అండ్ ఆర్ అరేంజ్డ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ది లైట్ రేస్, దస్ ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఫర్ అబ్జార్ప్షన్. అలాగే నీడగా ఉన్నటువంటి మొక్కల్లో కానీ లేదా ఇప్పుడు ఈ పై పోర్షన్ కిందగా ఉన్నదంటే ఇది కూడా నీడలో ఉన్నట్టు అనమాట, డైరెక్ట్గా సూర్యకాంతి దీని పడదు కాబట్టి. ఆ విధంగా ఉన్నటువంటి కణాలలో హరిత రేణువుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనేసి చెప్పొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్, 5th పాయింట్. 5వ పాయింట్ ఏంటి, ఎఫెక్ట్ ఆన్ లీఫ్ స్ట్రక్చర్. పత్ర నిర్మాణంలో కూడా ఈ కాంతి చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అంటే మొక్కలలో రకరకాల పత్రాల షేపులు, దాని నిర్మాణం రకరకాల మొక్కల్లో రకరకాలుగా ఉంటుంది. అలా ఉండడానికి కాంతే ప్రధానమైన కారణంగా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ద లీఫ్ అండర్గోస్ ది గ్రేటెస్ట్ మోడిఫికేషన్
యాజ్ ఏ రెస్పాన్స్ టు లైట్ దాన్ ఎనీ అదర్ ఆర్గాన్ ఆఫ్ ది ప్లాంట్. మొక్కలలో పత్రాలు స్పందించినంతగా లైట్కి మరి ఏ ఇతర భాగాలు పెద్దగా స్పందించవని చెప్పొచ్చు అన్నమాట. అంటే కాంతి ఎక్కువగా అవసరమైనటువంటి భాగం ఏదంటే మొక్కలలో పత్రాలు. అందుకని ఆ లైట్ డైరెక్షన్ విషయంలో కానీ లైట్ ఇంటెన్సిటీ విషయంలో కానీ ఖచ్చితంగా ఫోటోసింథసిస్ జరగాలంటే పత్రాలన్నీ కూడా కాంతికి లైట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిందన్నమాట. అందుకని ఆ పత్రాల యొక్క స్ట్రక్చరు లేదా నిర్మాణము, దాని షేపు, సైజు ఇవన్నీ కూడా కాంతి లభ్యతను బట్టే మొక్కలలో వివిధ రకాల ఆకారాలలో దాని నిర్మాణము ఆధారపడి ఉంటుందండి. డిఫరెన్సెస్ ఇన్ ది థిక్నెస్ ఆఫ్ లీవ్స్ గ్రోన్ ఇన్ ది సన్ అండ్ షేడ్ ఆర్ యూజువల్లీ వెరీ క్లియర్లీ మార్క్డ్. ఇందాక మీకు డయాగ్రామ్లో చెప్పినట్టుగా సూర్యకాంతి లభ్యత డైరెక్ట్గా లభించే భాగమేమో చాలా థిక్గాను, లభించినటువంటి భాగంలో ఉన్నటువంటి కణాల అమరిక వదులుగా ఉండడం వల్ల తిన్నిగాను ఉంటుంది. అలాగే వివిధ మొక్కలలో కొన్ని అంటే బాగా ఎండలో పెరిగే అంటే పూర్తి స్థాయి కాంతిలో పెరుగుతున్నటువంటి మొక్కల యొక్క పత్రాలు చాలా థిక్గాను, కొంచెం షేడ్గా పెరుగుతున్నటువంటి మొక్కల యొక్క పత్రాలు చాలా తిన్నిగాను ఉంటాయన్నమాట. థిక్నెస్ ఆఫ్ ది లీఫ్ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజింగ్ లైట్ ఇంటెన్సిటీ. ఈ పత్రాల దళసరి తనం పెరిగే కొద్దీ ఆ లైట్ ఇంటెన్సిటీ అంటే కాంతి తీవ్రతను తట్టుకుని దాన్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. తద్వారా దాని ఫోటోసింథసిస్ రేట్ కూడా పెరుగుతుంది అన్నమాట. లైట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ పాలిషేడ్ టిష్యూ అండ్ స్పాంజీ ప్యారెన్కామా ఇన్ ది లీవ్స్. ఇందాక ఆల్రెడీ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్లో మీకు చెప్పాను. పాలిషేడ్ టిష్యూ చాలా థిక్గాను ఎక్కువ వరుసలతో మందంగా ఉండడానికి గల కారణం ఏంటనమాట, డైరెక్ట్గా దాని మీద సూర్యకాంతి పడుతుంది. వెరాజ్ ఇన్ స్పాంజీ టిష్యూ స్పాంజీ ప్యారెన్కామా ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లూజ్ అరేంజ్మెంట్. తర్వాత నెక్స్ట్ సిక్స్త్ ఎఫెక్ట్ లైట్ ఇంటెన్సిటీ. ఈ లైట్ ఇంటెన్సిటీని బట్టే ఈ ఫోటోసింథసిస్ రేట్ కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ విల్ ఇంక్రీజ్ యాజ్ లాంగ్ యాజ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ అడిక్వేట్ సప్లై. అంటే కిరణజన్య సమీకరణ జరపాలంటే మొక్కలకి ఏ అవసరం, ఏ కారకాలు కావాలి, కాంతితో పాటు లైట్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, అలాగే నీరు కూడా కావాలి. వాటి యొక్క లభ్యత పుష్కలంగా అడిక్వేట్గా ఉన్నప్పుడు ఈ లైట్ ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ కూడా ఫోటోసింథసిస్ రేట్ కూడా బాగా పెరిగి పిండి పదార్థాల యొక్క తయారీ ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. యాజ్ ద రేట్ ఇంక్రీజెస్ ఎవెన్చువల్లీ అనదర్ ఫ్యాక్టర్ విల్ కమ్ ఇన్ టు షార్ట్ సప్లై. ఈ ఇంక్రీజెస్ అయ్యే కొద్దీ దీని యొక్క రేటు అదర్ ఫ్యాక్టర్స్ కార్బన్ డైఆక్సైడ్ కానీ లేకపోతే నీటి యొక్క లభ్యత కానీ తగ్గుతున్నాను. ద గ్రాఫ్ బిలో షో ది ఎఫెక్ట్ ఆఫ్ లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మనం ఈ విధంగా చూడొచ్చు. ఫోటోసింథసిస్ రేటు ఈ విధంగా దాని కర్వ్ ఏ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ సెవెంత్ ప్రభావం ఎఫెక్ట్ లైట్ క్వాలిటీ. లైట్ క్వాలిటీ మీద కూడా మొక్కల యొక్క పెరుగుదల వాటి యొక్క అభివృద్ధి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నార్మల్ ప్లాంట్ గ్రోత్ రిక్వైర్స్ వైట్ లైట్ ఆర్ సన్లైట్. లైట్ క్వాలిటీ రిఫర్స్ టు ది కలర్ ఆర్ వేవ్ లెంత్ రీచింగ్ ది ప్లాంట్స్ సర్ఫేస్. సాధారణంగా ఈ ప్లాంట్స్ యొక్క గ్రోత్ లేదా అభివృద్ధి అనేది తెల్లటి కాంతి మీద ఆధారపడి ఉంటుంది. ఈ కాంతి యొక్క క్వాలిటీని బట్టి లేదా కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని బట్టే తరంగ దైర్ఘ్యాన్ని బట్టి ప్లాంట్స్ యొక్క లీవ్స్ సర్ఫేస్ని ఎంతవరకు రీచ్ అవుతుందనే దాన్ని బట్టి లైట్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇఫ్ వీ టేక్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిజమ్ can divide sunlight into respective colors of red, orange, yellow, green, blue, indigo and violet. యాక్చువల్గా ఒక ప్రిజం ఒక పటకం ద్వారా మనం కాంతిని తెల్లటి కాంతిని మనం అంటే విజిబుల్ లైట్ని మన కంటితో చూడగలిగే కాంతిని కనుక ఈ ప్రిజం ద్వారా మనం ప్రసరణ చేస్తే ఆ తెల్లటి కాంతి విజిబుల్ కాంతి అనేది 7 రంగులుగా విడిపోతుంది అన్నమాట. వాటిలో మనం విబ్జిఆర్ అంటారు. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో అండ్ వైలెట్. ఈ 7 రకాల కాంతులు ఇంతకుముందు చెప్పినట్టు రెడ్ అండ్ బ్లూ హ్యావ్ ది గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ ప్లాంట్ గ్రోత్. గ్రీన్ లైట్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టివ్. ఆకుపచ్చటి కాంతి మాత్రం చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్టు మొక్కల మీద. యాక్చువల్గా
ఈ గ్రీన్ కాంతి మొక్కల పత్రాల మీద పడినప్పుడు ఆ కాంతి అంతా కూడా 100% రిఫ్లెక్ట్ చేసేస్తాయి పత్రాలు, లేదా మొక్క భాగాలు కానీ పూర్తి స్థాయిలో తిరిగి వెనక పంపించేస్తాయి అన్నమాట. అందుకనే మొక్కల్ని మనం చూసినప్పుడు అవి గ్రీన్గా కనిపిస్తాయి. ఎందుకని ఆ గ్రీన్ కాంతిని పూర్తిగా అది బయటికి రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి మన కంటికి అదే కనిపిస్తుంది ఎక్కువగా. అంటే మొక్కలే పచ్చగా ఉండడానికి కారణం, లేదా ఆకుపచ్చటి పత్రాలు ఆకుపచ్చని రంగులో మనం చూడగలుగుతున్నామంటే ఆ పత్రాలు ఏం చేస్తాయన్నమాట, ఈ విబ్జార్లో గ్రీన్ రంగుని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తాయి, అబ్జర్వ్ చేసుకోకుండా. అందుకని మొక్కలన్నీ కూడా మనకి ఆకుపచ్చటి రంగులో కనిపిస్తూ ఉంటాయి. బ్లూ లైట్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వెజిటేటివ్ లీఫ్ గ్రోత్. ఈ పత్రం పెరుగుదలకు, దాని అభివృద్ధికి బ్లూ లైట్ సహకరిస్తుంది బాగా. రెడ్ లైట్, ఈ బ్లూ లైట్ రెడ్ లైట్ కలిసి పనిచేసినప్పుడు, కలిసి లభించినప్పుడు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అంటే పుష్పాలు పుష్పించడం, వికసించడం అనే ప్రక్రియ ప్రారంభం కావాలంటే దానికి ఏ రంగులు కావాలి, రెడ్ అండ్ బ్లూ కలిపి కావాలన్నమాట. ఇక్కడ చూడండి గ్రాఫికల్గా మనకి ఫోటోసింథసిస్ రేట్ కూడా మనకి రెడ్ బ్లూ ఉన్నప్పుడు బాగా వస్తుందనేసి మనం చెప్పాం కదా. దానికి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి. యాక్చువల్గా వైలెట్ బ్లూ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ రేట్ చూడండి పీక్కి వెళ్తుంది అనమాట, 75% వరకు వెళ్ళిపోతుంది అనమాట. అలాగే గ్రీన్ ఎల్లో కలర్ వచ్చేసరికి అది పూర్తిగా డౌన్ అయిపోతుంది. మరలా ఆరెంజ్ రెడ్ కలర్ వచ్చేసరికి అది బాగా గ్రోత్ చూపిస్తుంది అనమాట. అంటే ఫోటోసింథసిస్ రేట్ బాగా పెరుగుతుంది. ఎక్కడ వైలెట్ బ్లూ రంగు దగ్గర బాగా ఫోటోసింథసిస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరెంజ్ రెడ్ కలర్ రెండు లభ్యమైనప్పుడు ఈ కిరణజన్య సమయక్రియ రేట్ అనేది బాగా పెరుగుతుంది. ఇక్కడ ప్రిజం ద్వారా మనం విజిబుల్ కాంతిని మనం పంపించినప్పుడు 7 రంగుల కింద ఇక్కడ చూడండి మనకి పిక్చర్లో కనిపిస్తుంది. 7 రంగులకి విడిపోవడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ తర్వాత 8th పాయింట్ ఏంటి, ఫోటో పీరియాడిజం. ఫోటో పీరియాడిజం అంటే మొక్కలకు కాంతి లభించే కాలం, దాన్ని బట్టి మొక్కల యొక్క పుష్పాలు పుష్పించడం అనేది ఉంటుందన్నమాట. అలాగే మొక్కల యొక్క పెరుగుదలలో మార్పులు చేర్పులు సంభవిస్తూ ఉంటాయి. ద లెంత్ ఆఫ్ ది డే ప్లాంట్, ద లెంత్ ఆఫ్ ది డే లైట్ పీరియడ్ టు విచ్ ప్లాంట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఈజ్ కాల్డ్ ఫోటో పీరియాడిజం. దీన్నే ఫోటో పీరియాడిజం అంటే మొక్కలకు పగటి కాంతి యొక్క లభ్యతను బట్టి ఫోటో పీరియాడిజం ఆధారపడి ఉంటుంది. దాని ద్వారానే మొక్కలు పుష్పాలు పుష్పించడం అనేది డిపెండ్ అవుతుంది అన్నమాట. ద డే లెంత్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 3 categories ఆఫ్ ప్లాంట్స్ ఆర్ దేర్. అంటే మొక్కలకు ఈ పగటి కాంతి లభించే కాలాన్ని బట్టి మొక్కలు పుష్పిస్తాయని చెప్పుకున్నాం కాబట్టి ఆ లభించే కాలాన్ని బట్టి మొక్కలను కూడా 3 రకాల కింద ఇక్కడ డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ది ఏంటి, షార్ట్ డే ప్లాంట్స్ అని, లాంగ్ డే ప్లాంట్స్ అని, న్యూట్రల్ డే ప్లాంట్స్ అని 3 కేటగిరీస్ కిందకి డివైడ్ చేయడం జరిగింది. అంటే ఆ మొక్కలకు లభించే పగటి కాలం యొక్క వ్యవధిని బట్టి ఈ 3 రకాల వర్గీకరణ చేశారనమాట. అంటే కాంతి కాలావధి అని చెప్పచ్చు. ఫోటో పీరియాడిజం అంటే ఏంటి అంటే తెలుగులో ఏం చెప్పాలి, కాంతి కాలా వ్యవధి అని చెప్పొచ్చు అనమాట. ఈ కాంతి కాలా వ్యవధిని బట్టే మొక్కలు పుష్పిస్తాయి అనేసి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో చూడండి షార్ట్ డే ప్లాంట్స్ ఏంటనమాట, డే లెంత్ లెస్ దాన్ 12 hours ఫర్ ఫ్లవరింగ్. అంటే ఈ మొక్కలు పుష్పించాలంటే ఈ పగటి కాంతి అనేది 12 గంటల లోపల ఉంటే చాలు, ఇవి మొక్కలు పుష్పించేస్తాయి. అందుకని దీన్ని అంటే పగటి కాంతి తక్కువ కావాలన్నమాట వీటికి. అందుకని వాటిలో ఏమన్నా మనం షార్ట్ డే ప్లాంట్స్ అన్నారు. అంటే కాంతి కాలావధి తక్కువ కలిగినటువంటి మొక్కలు అనమాట. అలాగే లాంగ్ డే ప్లాంట్స్ అంటే కాంతి కాలావధి ఎక్కువగా కలిగినటువంటి మొక్కలు. డే లెంత్ మోర్ దాన్ 12 hours ఫర్ ఫ్లవరింగ్. ఇవి పుష్పించాలంటే 12 గంటల కంటే ఎక్కువగా పగటి కాంతి అనేది వీటికి కావాలన్నమాట, ఆ డ్యూరేషన్ అనేది కావాలి. అందుకని ఎక్కువ పగటి కాంతిని ఉపయోగించుకుంటే కనుక ఇలాంటి మొక్కలు ఏమంటామంటే మనం లాంగ్ డే ప్లాంట్స్ అంటారు. అలా కాకుండా న్యూట్రల్ డే ప్లాంట్స్ అంటే తటస్థ కాలావధి ప్లాంట్స్. అంటే వీటికి పగటి కాంతితో సంబంధం లేదు పుష్పించడానికి, పగలనగా రాత్రానికి ఎప్పుడైనా పుష్పిస్తాయి అన్నమాట. డే లెంత్ ఇమ్మెటీరియల్ దాన్ 12 hours ఫర్ ఫ్లవరింగ్. 12 గంటలు ఎక్కువ అనేది కాదు. ఇక్కడ ఎంత కాలమైనా కానీ అంటే పగటి కాంతి ఎంత ఉన్నా కానీ రాత్రుల్లో కూడా పుష్పించే మొక్కలు అన్నమాట. అందుకని
న్యూట్రల్ పగటి కాంతితో సంబంధం లేకుండా అవి పుష్పిస్తాయి కాబట్టి వీటిని న్యూట్రల్ డే ప్లాంట్స్గా మనం చెప్తాం. ఈ విధంగా కాంతి కాలావధిని బట్టి మొక్కలను 3 రకాలుగా వర్గీకరించారు. షార్ట్ డే ప్లాంట్స్, లాంగ్ డే ప్లాంట్స్, న్యూట్రల్ డే ప్లాంట్స్గా మనం చెప్పొచ్చు అనమాట. తక్కువ కాంతి కలిగినట్టు కాలావధి మొక్కలు, ఎక్కువ కాంతి కాలావధి కలిగినటువంటి మొక్కలు, కాలా వ్యవధితో సంబంధం లేనట్టు మొక్కలుగా మనం 3 రకాలుగా మనం వీటిని వర్గీకరించవచ్చు. తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్, 9th ఎఫెక్ట్, ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ మూమెంట్. ఈ లైట్ లేదా కాంతి ప్రభావం చేత మొక్కలలో చలనం కూడా సంభవిస్తుంది, అంటే మొక్కలలో మూమెంట్స్ కూడా సంభవిస్తాయి అన్నమాట. లైట్ ఆల్సో ఎఫెక్ట్స్ ది మూమెంట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్. ద స్టెమ్, రూట్ అండ్ లీవ్స్ షో డిఫరెంట్ రెస్పాన్సెస్ టు లైట్. The effect of light on plant movement is called heliotropism or phototropism. దీని ముందు మనం చెప్పింది ఏంటి? ఫోటో పిరియాడిజం. అది చూడండి, ఇక్కడ కాంతి కాలావధి అని చెప్పాం కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, 2 పదాలు ఒకలాగా ఉంటాయి ప్రొనౌన్సియేషన్ నుంచి మించిగా. ఫోటో పిరియాడిజం అంటే కాంతి కాలావధి అంటారు తెలుగులో, కానీ ఇక్కడ మనం 9th పాయింట్లో చెప్పేది ఏంటి? ఫోటోట్రాపిజం. ఇక్కడ ఫోటోట్రాపిజం లేదా దాన్నే హీలియోట్రాపిజం అంటారు, అంటే కాంతి అనువర్తనం అంటారు. ఇక్కడ తెలుగులో ఏం చెప్పాలి? దీన్ని కాంతి అనువర్తన చలనం అంటారు. కాంతి అనువర్తన చలనంగా మనం ఈ ఫోటోట్రాపిజంను మనం చెప్పచ్చు అన్నమాట. అంటే కాంతి మొక్కల మీద పడినప్పుడు వివిధ భాగాలు దానికి కాంతికి స్పందిస్తూ రెస్పాన్స్ చూపిస్తూ మూమెంట్స్ చూపిస్తాయి, అంటే చలిస్తాయి అన్నమాట. అందుకని దీన్ని ఫోటోట్రాపిజం అంటారు. అలాగే హీలియోట్రాపిజం ఎందుకంటారంటే చూడండి, పొద్దుతిరుగుడు పుష్పాలు చూడండి, సన్లైట్ మార్నింగ్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఉంటే అలా ఈవినింగ్ వచ్చేసరికి దానికి ఆపోజిట్, అంటే సన్లైట్ మూమెంట్ని బట్టే ఆ పుష్పం యొక్క చలనం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మా ఎర్లీ మార్నింగ్ చూస్తే తూర్పు వైపునట్టు ఉన్నటువంటి పుష్పం ఈ ఈవినింగ్ వచ్చేసరికి పడమర వైపు పూర్తిగా ఆపోజిట్గా తిరిగిపోతుంది అనమాట. అందుకని పొద్దుతిరుగుడు పుష్పం యొక్క శాస్త్రీయనామం ఏంటి? హీలియాంథస్ యాన్యుయస్. అందుకనే దీన్ని ఈ మొక్కలు చేసే చలనాన్ని కూడా ఇక్కడ టెక్నికల్గా హీలియోట్రాపిజం అని పేరు పెట్టడం జరిగింది, లేదా ఫోటోట్రాపిజం అని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. ద స్టెమ్స్ ఎలాంగేట్ టువార్డ్స్ లైట్ అండ్ ద రూట్స్ ఆర్ నెగిటివ్లీ గ్రో, వెరాజ్ లీవ్స్ గ్రో ట్రాన్స్వర్స్లీ టు ది పాత్ ఆఫ్ లైట్. కాండ భాగాలు ఎప్పుడు కూడా సూర్యకాంతికి అనుగుణంగా సూర్యకాంతి వైపు చలనాన్ని చూపిస్తాయి. అందుకని అవి భూమి నుంచి పైకి సూర్యకాంతి వైపు పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. కానీ దానికి ఆపోజిట్గా వేళ్ళు మాత్రం, రూట్స్ మాత్రం కాంతి డైరెక్షన్ వైపు కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్గా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అవి పెరుగుతాయంటే భూమికి లోపలికి అవి పెరగడానికి చలనాన్ని చూపిస్తూ ఉంటాయి. మరి పత్రాలు ఎలా ఉంటాయి? పత్రాలు అటు పై వైపు కింది వైపు అని కాకుండా ట్రాన్స్వర్సల్గా, అంటే సూర్యకాంతి యొక్క మార్గానికి ట్రాన్స్వర్స్గా ఈ పత్రాల యొక్క గ్రోత్ లేదా చలనం అనేది, దాని మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా చూపించి పూర్తి స్థాయిలో సూర్యకాంతిని రిసీవ్ చేసుకోవడానికి వాటి యొక్క మూమెంట్స్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత 10th ఎఫెక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్. అంటే మొక్కల యొక్క విస్తరణ. మొత్తం భూగోళం మీద ఎక్కువగా మొక్కలు ఎక్కడ పెరుగుతావంటే వాటి యొక్క సంపద, వృక్షజాతి సంపద ఏ భాగాల్లో, ఏ ఖండాల్లో, ఏ ప్రాంతాల్లో ఉన్నాయనే దానికి కూడా ఇక్కడ కాంతే ప్రధానమైనటువంటి రోలు వహిస్తుంది అన్నమాట. కాంతి లభ్యతను బట్టే మొక్కల యొక్క పెరుగుదల, దాని యొక్క విస్తరణ, దాని యొక్క అభివృద్ధి అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ లైట్ ఈజ్ ద మెయిన్ రీజన్ బై విచ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ టేక్స్ ప్లేసెస్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ విత్ డిఫరెంట్ లాటిట్యూడ్. చూడండి, భూగోళంలో మనకి తెలుసు గుండ్రంగా ఉంటుంది కదా, భూగోళంలో మనకు అనేకమైనటువంటి లాటిట్యూడ్స్ ఉంటాయి, లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఇప్పుడు భూమధ్య రేఖా ప్రాంతం అంటే చూడండి, ఇది ఈక్వేటర్ అన్నమాట. ఇది భూమధ్య రేఖా ప్రాంతం. ఈ భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర సూర్యకిరణాలు భూమిని ఎలా చేరుతాయి? చాలా నెట్టు నిలువుగా చేరుతాయి. అలాగే చాలా డిస్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. సూర్యుడికిను భూమధ్య రేఖా ప్రాంతానికి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది. దేంతో పోలిస్తే? ఈ ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే, ఆర్కిటిక్ రీజన్, అంటార్కిటిక్ రీజన్తో పోలిస్తే కనుక సూర్యుడు భూమధ్య రేఖ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటాడు. పైగా సూర్యకిరణాలు చాలా స్ట్రైట్గా పడతాయి అన్నమాట. అందుకని సూర్యకాంతి లభ్యత అనేది భూమధ్య రేఖ ప్రాంతానికి అటువైపుగా ఇటువైపుగా, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అలాగే ట్రాపిక్ ఆఫ్ ఈ మకర రేఖ, కర్కట రేఖ అంటారు కదా, ఈ రేఖల మధ్య భూమధ్య రేఖ ప్రాంతం ఇరువైపులా ఉన్నటువంటి ఈ డిస్టెన్స్లో మాత్రం
పూర్తి స్థాయిలో కాంతి లభ్యత పూర్తిగా ఉంటుంది కాబట్టి మొక్కల యొక్క విస్తరణ లేదా వృక్షజాతి యొక్క విస్తరణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే. చూడండి ఇక్కడ మొత్తం ఈ లాటిట్యూడ్స్ మధ్యలోనే మనకి ఇంచుమించుగా అన్ని ఖండాలు ఉన్నాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అన్నీ కూడా ఇంచుమించుగా ఉండి ప్రధానమైనటువంటి భూభాగం మనకి ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. అక్కడే మనకి ఈ వృక్షజాతి చాలా పూర్తి స్థాయిలో విస్తరించి ఉందన్నమాట. దానికి కారణం ఏంటన్నమాట, అక్కడ లభించే కాంతిని బట్టి. ఈ ధ్రువ ప్రాంతాల్లో మనకి ఎక్కడ వృక్ష సంపద పెద్దగా ఉండదు, ఆర్కిటిక్ రీజన్లో కానీ అంటార్కిటిక్ రీజన్లో కానీ. ఈ విధంగా వృక్ష సంపద బాగా గ్రోత్ అయ్యే ప్రదేశాలు ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత 11th ఎఫెక్ట్ ఏంటి, ఓవరాల్ వెజిటేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్స్. అంటే మొక్కల యొక్క వృక్షజాతి పెరుగుదల అనేది కాంతి మీద ఆధారపడుతుంది. ఈ కాంతిని దృష్టిలో పెట్టుకుని వృక్ష సంపద కూడా 2 రకాలుగా పెరుగుతుందన్నమాట కాంతి లభ్యతను బట్టి. అదేంటనమాట, 2 రకాల మొక్కలు ఏమంటే మనం హీలియోపైట్స్ అండ్ సెకండ్ వన్ ఈ సోషియోపైట్స్. దే ఆర్ ది హీలియోపైట్స్, దే ఆర్ ది ప్లాంట్స్ గ్రోయింగ్ బెస్ట్ ఇన్ ఫుల్ సన్లైట్. పూర్తి స్థాయిలో సన్లైట్ని మాత్రం ఉపయోగించుకుని పెరిగే మొక్కలను హీలియోపైట్స్ అని, అలా కాకుండా ద ప్లాంట్స్ విచ్ గ్రో బెస్ట్ ఇన్ లో సన్లైట్, సూర్యకాంతి అతి తక్కువగా ఉన్నప్పటికీ పెరగగలిగే మొక్కలనేమో మనం సయోపైట్స్ ఏమంటారు వాటిని, సయోపైట్స్. నీడ మొక్కలని మనం చెప్పచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ 11th ఎఫెక్ట్ అనమాట. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 10 ప్రభావాలు కూడా కాంతి అనేది ప్రత్యక్షంగా మొక్కల మీద చూపించే ప్రభావాలుగా చెప్పుకున్నాం. కానీ ఈ లాస్ట్ చెప్పినటువంటి 3 రకాలు కూడా ఇండైరెక్ట్గా కాంతి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట వేరు ఫిజికల్ యాక్టివిటీస్లో. ప్లాంట్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై లైట్ విత్ ట్రాన్స్పిరేషన్ రేట్, రెస్పిరేషన్ అండ్ అబ్జార్ప్షన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, బాష్పోచ్ఛేకం. రెస్పిరేషన్ అంటే ఏంటి, శ్వాసక్రియ. అబ్జార్ప్షన్ అంటే ఏంటి, శోషణం, అంటే నీటి శోషణం అనమాట, వాటర్ అబ్జార్ప్షన్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఇది చూద్దాం, ఏ విధంగా కాంతి లైట్ అనేది ఇండైరెక్ట్గా ఈ ట్రాన్స్పిరేషన్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ లైట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ది ట్రాన్స్పిరేషన్ రేట్ ఆఫ్ ప్లాంట్ బాడీ. అంటే టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి ఇండైరెక్ట్గా ఈ బాష్పోచ్ఛేకం యొక్క రేటు మీద ప్రభావాన్ని చూపిస్తుందట. అంటే యాక్చువల్గా వాతావరణంలో టెంపరేచర్ ఉన్నప్పుడు బాష్పోచ్ఛేకం యొక్క రేటు బాగా పెరుగుతుంది. ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ది వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. ఎప్పుడైతే ట్రాన్స్పిరేషన్ రేట్ పెరిగిందో అంటే నీటి ఆవి రూపంలో పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోవడాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు, బాష్పోచ్ఛేకం అంటారు. బాష్పోచ్ఛేకం అనగానంటే మనం ఏం చెప్తాం, మొక్కలలో ఉన్నటువంటి అధికమైన నీరు పత్ర రంధ్రాల ద్వారా నీటి ఆవి రూపంలో బయటికి వెళ్ళిపోవడాన్ని బాష్పోచ్ఛేకం అంటారు. ఈ విధంగా ట్రాన్స్పిరేషన్ రేట్ పెరిగే కొద్దీ నీరు ఎక్కువగా లాస్ అవుతుంది అన్నమాట. నీరు ఎక్కువగా లాస్ అయిపోతే ఏం చేస్తుంది, వేరు నుండి ఎక్కువ నీటిని అబ్జర్వ్ చేస్తుంది, అంటే వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అన్నమాట. ద హయ్యర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈజ్ కనెక్టెడ్ టు డైరెక్ట్ డ్రైడ్ హ్యాబిటేట్. అలాగే లైట్ ఇంటెన్సిటీ బాగా ఎక్కువైపోయినప్పుడు మొక్కలు అన్నీ కూడా వడిలిపోతూ ఉంటాయి. అంటే వాటర్ లభ్యత కొంచెం తక్కువగా ఉన్నప్పుడు లైట్ ఇంటెన్సిటీ మాత్రం పెరిగిపోయింది అనుకోండి, చూడండి వేసవికాలంలో మొక్కలు చాలా వరకు వడిలిపోతాయి, డ్రైడ్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనం ఈ ట్రాన్స్పిరేషన్ రేట్ గురించి ఇక్కడ డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేశాడు. రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషను, లైట్ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది చూపిస్తున్నాడు. అలాగే రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఈ కర్వ్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. తర్వాత ట్రాన్స్పిరేషన్ తర్వాత సెకండ్ ఏంటి, రెస్పిరేషన్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట. విత్ చేంజెస్ ఇన్ స్టొమాటో మూమెంట్ అండ్ ట్రాన్స్పిరేషన్ రేట్, రెస్పిరేషన్ ఆల్సో గెట్స్ ఎఫెక్టెడ్ ఇండైరెక్ట్లీ విత్ లైట్. ఈ స్టొమాటో మూమెంట్స్ అంటే పత్ర రంధ్రాల చలనం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. కాంతి లభ్యత ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు ఓపెన్ అవుతాయని చెప్పుకున్నాం. కాంతి లభ్యత లేనప్పుడు అంటే చీకట్లో పత్ర రంధ్రాలన్నీ కూడా మూసుకుపోతాయని చెప్పుకున్నాం. ఈ పత్ర రంధ్రాల యొక్క క్లోజింగు అండ్ ఓపెనింగ్ మూమెంట్ అనేది మనకు దేని మీద ప్రభావం చూపిస్తుంది, ట్రాన్స్పిరేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. ట్రాన్స్పిరేషన్ జరగాలంటే దేని ద్వారా జరగాలి, పత్ర రంధ్రాల ద్వారా జరగాలి. అంటే పత్ర రంధ్రాలు ఓపెన్ అయినప్పుడే బాష్పోచ్ఛేకం జరుగుతుంది, క్లోజ్ అయితే బాష్పోచ్ఛేకం అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అలాగే ఈ ట్రాన్స్పిరేషన్ రేటు, ఈ స్టొమాటల్ మూమెంట్ వలన కూడా మళ్ళీ దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, రెస్పిరేషన్ మీద కూడా చూపిస్తుంది, అంటే శ్వాసక్రియ మీద కూడా చూపిస్తుంది అనమాట. శ్వాసక్రియ అంటే ఏంటి, పత్రాలు
ద్వారా పత్రరంధ్రాల ద్వారా ఆక్సిజన్ను తీసుకొని శ్వాసక్రియను జరుపుకుంటాయి. అంటే కిరణజన్య సమయక్రియ ద్వారా జరిపినటువంటి తయారైనటువంటి ఆహారం నుంచి శక్తిని పొందాలంటే మొక్కలు ఏం చేయాలి? శ్వాసక్రియ జరుపుకోవాలి. అంటే ఆ పిండి పదార్థాలు విచ్ఛిన్నం చేయాలి. విచ్ఛిన్నం చేయాలంటే దేని సమక్షంలో విచ్ఛిన్నం చేయబడతాయి? ఆక్సిజన్ సమక్షంలో దహనం చెందించాలి. అప్పుడే ఆ పిండి పదార్థపు రేణువు నుంచి కర్బన అణువు నుంచి శక్తి రిలీజ్ అయ్యి ఆ శక్తిని మొక్కలు వివిధ పనుల కోసం ఉపయోగించుకుంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ స్టొమెటల్ మూమెంట్స్, బాష్పోత్సేకము, అలాగే శ్వాసక్రియ అనేది ఒకదానికొకటి ముడిపడి జరుగుతాయి. పైగా వీటి మూడింటి మీద కూడా కాంతి అనేది ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ అబ్జార్ప్షన్ గురించి చూడండి. యాజ్ ట్రాన్స్పిరేషన్ రేట్ చేంజెస్, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో చేంజెస్ ఇన్ ప్లాంట్ గ్రోత్. బాష్పోత్సేకము రేటు పెరిగినా కానీ తగ్గినా కానీ, పెరిగితే ఒకలాగా అబ్జార్ప్షన్ ఉంటుంది, తగ్గితే ఒకలాగే. అంటే బాష్పోత్సేకం రేటు పెరిగిందంటే ఏంటి? నీటి ఆవిరి ఎక్కువగా లాస్ అయ్యి బయటకు పోతుందన్నమాట. దాన్ని భర్తీ చేయడం కోసం మొక్కల యొక్క వేళ్ళు ఏం చేస్తాయి? భూమిలో ఉన్నటువంటి నీటిని పీల్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అక్కడ అంటే అబ్జార్ప్షన్ రేటు పెరుగుతుంది. ఇక్కడ బాష్పోత్సేకం రేటు ఇక్కడ పెరిగితే అబ్జార్ప్షన్ రేట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ బాష్పోత్సేకం రేటు తగ్గిందనుకోండి, అంటే లైట్ లేనప్పుడు స్టొమాటో క్లోజ్ అయిపోయింది అనుకోండి, బాష్పోత్సేకం రేటు తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ రేటు కూడా తగ్గుతుంది అనమాట. అలాగే ఇక్కడ శ్వాసక్రియ గురించి, ఫోటోసింథసిస్ గురించి కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ లీప్ ఉంది. ఈ లీప్లోనే 2 ప్రక్రియలు జరుగుతాయి. ఈ లీప్లో చూడండి, పైన మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరగాలంటే ఏం కావాలి? పత్రాలకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది లోపలికి. ఆ ప్రక్రియలో ఏ వాయువుని విడుదల చేస్తుంది? ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఈ ఫోటోసింథసిస్ జరగాలంటే ఏం కావాలి? డైరెక్ట్గా లైట్ కావాలి. ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట. ప్రత్యక్షంగా ఇది ప్రభావం చూపిస్తుంది. లైట్ ఉంటేనే ఈ ఫోటోసింథసిస్ అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత పిండి పదార్థ అణువులు తయారవుతాయి, కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. ఈ తయారైన కార్బోహైడ్రేట్స్ని శక్తి విడుదల అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఏం జరగాలి? శ్వాసక్రియ జరగాలి, విచ్ఛిన్న క్రియ జరగాలి. ఇది నిర్మాణాత్మక క్రియ, ఇది విచ్ఛిన్న క్రియ. అంటే పిండి పదార్థపు అణువులు విచ్ఛిన్నం చెందడం ద్వారా దానిలో దాగి ఉన్నటువంటి ఎనర్జీ లేదా శక్తి అనేది బయటికి విడుదలవుతుంది. ఆ విధంగా శక్తిని ఇచ్చే క్రియనే మనం ఏమంటాం? శ్వాసక్రియ అంటారు. ఈ శ్వాసక్రియ జరగాలంటే ఏం కావాలి? మనకి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ సమక్షంలోనే పిండి పదార్థపు అణువు అనేది దహనం చెందించబడుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ తీసుకుని ఈ పిండి పదార్థం దహనం చెందించడం ద్వారా ఏమి రిలీజ్ అవుతాయి? మళ్ళీ నీరు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ బయటకు వచ్చినటువంటి నీటిని మరలా ఫోటోసింథసిస్లో మొక్కలు తీసుకుంటాయి. అలాగే వేళ్ళ ద్వారా నీటిని మరలా ఫోటోసింథసిస్లో మొక్కలు, పత్రాలు నీటిని గ్రహించే మళ్ళీ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ విధంగా ఒక సైక్లిక్ మేనర్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఫోటోసింథసిస్ జరగడంలో లైటు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే, శ్వాసక్రియ జరగడంలో ఇండైరెక్ట్ ప్రభావాన్ని ఇక్కడ చూపిస్తుంది. అలాగే ట్రాన్స్పిరేషన్ మీద, అబ్జార్ప్షన్ మీద కూడా లైటు ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడ రూట్ ద్వారా నీరు, వాటర్ అబ్జార్ప్షన్ అనేది దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ వేరే యొక్క చిట్టు చివరి భాగాన్ని మనం నిలువు కాదుకో చూసినట్లయితే చూడండి, చుట్టూ ఎపిడెర్మిస్ ఉంటుంది, తర్వాత కార్టెక్స్, ఎండోడెర్మిస్, పెరిసైకిల్, అలాగే మధ్యలో జైలం, ఫ్లోయం కలిసి ఒక వాస్కులార్ సిలిండర్ లాగా బ్లూ కలర్లో కనిపిస్తుంది మనకి. అలాగే రూటు యొక్క అగ్రభాగంలో మనకి ఎపికల్ మెరిస్టమ్ ఉంది, విభాజక కణజాలం, దాన్ని కవర్ చేస్తే మనకి ఒక రూట్ క్యాప్ కూడా ఉంది. ఈ విధంగా అబ్జార్ప్షన్, ట్రాన్స్పిరేషన్ అండ్ స్టొమెటల్ మూమెంట్ అనే ఈ 3 ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఏది చేస్తుంది అనమాట? కాంతి అనేది, లైట్ అనేది ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనేసి మనం చెప్పవచ్చు అన్నమాట. దీంతో ఇవన్నీ కూడా రిఫరెన్సెస్. ఇప్పుడు నేను తీసుకున్న చెప్పిన లెసన్ అంతా కూడా ఈ బుక్స్లో మనం స్టడీ చేయడం ద్వారా ఇంకా డీటెయిల్గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. రెఫరెన్సెస్ కూడా మీకు కోర్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేను లెసన్ చెప్పేటప్పుడు వింటూనే మీరు పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లెసన్లో మనకి ఒక క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ ఆన్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అనేసి అడుగుతాడు ఎస్ఏ క్వశ్చన్. అప్పుడు ఎన్ని రకాల ప్రభావాలు ఉన్నాయో 11 రకాల ప్రభావాలు చెప్పాను. అవన్నీ కూడా మీరు డీటెయిల్గా రాయాలి. ఏంటి ఆ 11 ప్రభావాలు? మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. నేను ఒక లిస్ట్ అవుట్ చేశాను. లిస్ట్ అవుట్ని తెలుగు మీడియం వాళ్ళు కూడా వాటిని నోట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ ఆన్ ప్లాంట్స్ 11 ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ది ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ.
అంటే కాంతి వలనే మొక్కలలో ఫోటోసింథసిస్ లేదా కిరణజన్యం కూడా జరుగుతుంది. తద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి. అలాగే పత్రాలలో ఉన్నటువంటి పత్రహరితము తయారవ్వాలన్నా కాంతి కావాలి, పత్రహరితం యొక్క ఉత్పత్తి. అలాగే ఎఫెక్ట్ ఆన్ స్టొమెటల్ మూమెంట్, పత్రరంధ్రాల చలనము కాంతి మీదే ఆధారపడింది. అలాగే ఎఫెక్ట్ ఆన్ నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, పత్రాల్లో ఉన్నటువంటి హరితరేణువుల యొక్క సంఖ్య కానీ వాటి యొక్క విస్తరణ కానీ ఏది డిసైడ్ చేస్తుందన్నమాట, కాంతే డిసైడ్ చేస్తుంది. అలాగే ఎఫెక్ట్ ఆన్ లీఫ్ స్ట్రక్చర్, వివిధ మొక్కలలో ఉన్నటువంటి లీఫ్ యొక్క సైజు, షేపు, దాని యొక్క నిర్మాణము, అంతర్గత నిర్మాణం, బాహ్య నిర్మాణం అంతా కూడా లైట్ డిపెండెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మొక్కలలో ఫోటోసింథసిస్ జరగాలన్నా ఇతర భౌతికమైన చర్యలు జరగాలన్నా ఖచ్చితంగా ఆ లైట్ ఇంటెన్సిటీ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. లైట్ ఇంటెన్సిటీ అంటే అనమాట కాంతి తీవ్రత. కాంతి తీవ్రత పెరిగినప్పుడు ఎలా ఉంటుంది, తగ్గినప్పుడు వివిధ భౌతిక చర్యల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే లైట్ క్వాలిటీ, కాంతి యొక్క క్వాలిటీ, దాని యొక్క అవైలబిలిటీ ఆఫ్ లైట్ అనమాట. ఎంత రేంజ్లో క్వాలిటీ అంటే ఎంత వేవ్ లెంత్ మనకి పనికొచ్చి ఎంత తరంగ ధైర్యం వలనటువంటి కాంతి, అలాగే కాంతిలో ఉన్నటువంటి రకరకాల కాంతి రంగులు వివిధ చర్యల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆ విధంగా లైట్ క్వాలిటీ అనేది కూడా మొక్కల మీద, వాటి యొక్క పెరుగుదల మీద, వివిధ భౌతిక యాక్టివిటీస్ మీద, చర్యల మీద ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. అలాగే ఎఫెక్ట్ ఆన్ ఫోటో పీరియాడిజం, కాంతి కాలావధి అని చెప్పచ్చు వీటిని. కాంతి కాలావధి. ఈ ఫోటో పీరియాడిజం అంటే ఏంటి, మొక్కలలో కాంతి సమక్షంలో అంటే పగటి కాంతి సమక్షంలోనే మొక్కల యొక్క పుష్పాలు పుష్పిస్తాయి. ఈ విధంగా ఆ పగటి కాలి యొక్క లభ్యతను బట్టి, పగట కాంతి కాల వ్యవధి యొక్క లభ్యతను బట్టే మొక్కలలో వివిధ రకాల మొక్కలు వివిధ కాలావధిని బట్టి అవి పుష్పిస్తాయి. కాబట్టి దాన్ని ఫోటో పీరియాడిజం అంటారు, లేదా కాంతి కాలావధి అని చెప్పవచ్చు తెలుగులో. అలాగే ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ మూమెంట్, ప్లాంట్స్ చలిస్తూ ఉంటాయి. దీన్ని ఏమన్నా మనం ఫోటో పీరియాడిజం అన్నాం. ఫోటో పీరియాడిజం అంటే కాంతి అనువర్తనాలు, కాంతి అనువర్తనాలుగా మనం చెప్పచ్చు అనమాట. లేకపోతే కాంతి చలనాలని చెప్పచ్చు. ప్లాంట్ మూమెంట్ అని కాంతి లభ్యతను బట్టి మొక్కల యొక్క వివిధ భాగాలు, వేరు కానీ, కాండము కానీ, పెరుగుదల విషయంలో కానీ, అలాగే పత్రాలు చూపించే చలనాలు కానీ, అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం పొద్దుతిరుగుడు పుష్పాన్ని మనం చెప్పుకున్నాం. అది కాంతి లభ్యతను బట్టే, కాంతి డైరెక్షన్ బట్టే ఆ పుష్పం యొక్క మూమెంట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ వెజిటేషన్, భూగోళం మీద ప్లాంట్స్ యొక్క అభివృద్ధి, దాని యొక్క విస్తరణ, వెజిటేషన్ అంతా కూడా, వృక్షజాతి యొక్క సంపద అంతా కూడా కాంతి లభ్యతను బట్టే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందని కూడా మేము చెప్పుకున్నాం. అలాగే లాస్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్గా మనం ఏం చెప్పుకున్నాం, ట్రాన్స్పిరేషన్ గురించి, అంటే బాష్పోత్సేకము, రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ, అండ్ అబ్జార్ప్షన్ అంటే శోషణ, అంటే వాటర్ అబ్జార్ప్షన్ అంటే నీటి శోషణ గురించి, ఈ మూడింటి మీద కాంతి ఇండైరెక్ట్గా ఎలా ప్రభావం చూపిస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐకి వచ్చిన ఇందాక అడిగిన దాంతోపాటు మీకు షార్ట్ నోట్స్ కూడా దీంట్లో రావచ్చు. చూడండి, ఇక్కడ ఫోటో పీరియాడిజం అంటాడు. ఈ ఫోటో పీరియాడిజం అంటే ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మొక్కలు ఎన్ని రకాలుగా వర్గీకరించారంట. ఫోటో పీరియాడిజం దృష్టిలో పెట్టుకుని మనం మొక్కలు ఎన్ని రకాలుగా వర్గీకరించాం, లాంగ్ డే ప్లాంట్స్, షార్ట్ డే ప్లాంట్స్, డే న్యూట్రల్ ప్లాంట్స్, లేకపోతే న్యూట్రల్ డే ప్లాంట్స్, 3 రకాలుగా మనం చెప్పుకున్నాం. అలాగే ఫోటోట్రాపిజం అది కాంతి అనువర్తనం అనే దానికి ఎగ్జాంపుల్ ఇస్తూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడి ఇది ఒక షార్ట్ నోట్స్ అడగచ్చు అన్నమాట. ఈ విధంగా 2 రకాల షార్ట్ నోట్స్లు నేను చెప్పిన లెసన్ నుంచి రావచ్చు, ఒక ఎస్ఐ క్వశ్చన్ కూడా రావచ్చు. అందుకని తెలుగులో పాయింట్స్ అన్నీ తెలుగు మీడియం వాళ్ళు నీట్గా రాసుకొని, నేను చెప్పిన దాన్ని మళ్ళీ పదే 2-3 సార్లు ఈ వీడియో వింటే మీకు ఆటోమేటిక్గా లెసన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీ దగ్గర సెల్లో పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకుని చూడొచ్చు. చూసి మీరు రాసిన అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో పెట్టండి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.